Namaste everyone, welcome to Kalaspurti channel Art Inspiration. Before we are going to the video, please like, share, subscribe our channel. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ నేను ఇంట్లోనే ఈజీగా సగ్గుబియ్యం వడియాలు ఎలా పెట్టుకోవాలో చూపించబోతున్నాను. సగ్గుబియ్యం వడియాలకి ఎప్పుడు ఈ విధంగా పెద్ద సైజు ఉన్న సగ్గుబియ్యాన్ని ఎంచుకోవాలి. ఇప్పుడు 3 kgs ఉన్న సగ్గుబియ్యంతో నేను వడియాలని ఎలా పెట్టాలో చూపించబోతున్నాను ఫ్రెండ్స్. చూశారు కదా, ఈ విధంగా మనం సగ్గుబియ్యం తీసుకున్న తర్వాత ఒకసారి శుభ్రంగా వాష్ చేసేసుకోండి. ఎప్పుడైనా సరే ఇలా వడియాలు పెట్టుకున్నప్పుడు ఒకసారి కన్నా ఎక్కువ వాష్ చేస్తే ఇందులో ఉన్న జిగురంతా పోతుంది. సో ఒకసారి వాష్ చేసేసుకొని ఇలా ముందు రోజు సాయంత్రమే 1:5 రేషియోలో వాటర్ని యాడ్ చేసుకోండి. మీరు ఏ బౌల్తో అయితే తీసుకున్నారో దానికి 5 రెట్లు వాటర్ని యాడ్ చేయండి. తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ ఈ విధంగా ఒక పెద్ద సైజు డబ్బరాలో పెట్టుకొని మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని స్టవ్ని ఈ విధంగా కలుపుకుంటూ సగ్గుబియ్యం అనేది ఉడకపెట్టుకోవాలి. ఉడుకుతున్నంతసేపు మనం ఈ విధంగా ఒకసారి గరిటెతో కింద నుంచి పైదాకా మనం కలుపుకుంటూనే ఉండాలి. చూశారు కదా, ఫ్లేమ్ అనేది మీడియంలో పెట్టాను. ఈ విధంగా మనం కలుపుకుంటూనే ఉండాలి, లేదంటే మనకి సగ్గుబియ్యం అనేది కిందన అడుగంటేస్తుంది. ఒక 2 నిమిషాల మటుకు బాయిలింగ్ రావడం కోసం నేను మూత పెడుతున్నాను ఫ్రెండ్స్. చూశారు కదా, ఒక 2 నిమిషాలు మాత్రమే పెట్టి తీసేసిన తర్వాత ఈ విధంగా మనం కలుపుకుంటూనే ఉండాలి. ఫ్రెండ్స్, మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. మరింత ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్, మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఈ విధంగా మనం కలుపుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్. చూసారా, సగ్గుబియ్యం అనేది ట్రాన్స్పరెంట్గా అవుతుంది, అంటే ఉడికిపోవస్తుంది. ఇలా ఇంకొక 5 నిమిషాలు బాగా ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత ఇందులో ముందుగా సిద్ధంగా పెట్టుకున్న అల్లం పచ్చిమిరపకాయ పేస్ట్ని ఇందులో యాడ్ చేయాలి. దీనికోసం ఒక 1/2 కిలో పచ్చిమిరపకాయలు ఇంకా 1/4 కిలో అల్లాన్ని శుభ్రంగా కడిగి మెత్తగా మిక్సీ పట్టుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు ఆ పేస్ట్ని ఇందులో మనం యాడ్ చేసుకోవాలి. మనం చూసుకుంటూ యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మీరు ఎంత ఘాటుగా తినగలరో అంత ఘాటుకు తగ్గట్టుగా మీరు ఈ పేస్ట్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. చూశారు కదా, ఆ బౌల్ మొత్తం ఆ పేస్ట్ మనం చూసుకుంటూ యాడ్ చేసుకోవడమే. మీరు ఎంత ఘాటుగా తినగలరో అంత మటుకు పేస్ట్ని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో మా మదర్ యాడ్ చేసిన మటుకు ఒక గరిట ఫుల్గా వేసి ఇంకొక గరిట హాఫ్ వేశారు. ఇప్పుడు ఇందులో సాల్ట్ యాడ్ చేశారు. చూడండి, తన ఉజ్జాయింపుగా తన చేతితో యాడ్ చేసేసారు ఫ్రెండ్స్. ఒక హాఫ్ హ్యాండ్ మటుకు యాడ్ చేశారు. ఇందులో సగ్గుబియ్యం వడియాలకి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే సాల్ట్ అన్నది అడ్జస్ట్ అవ్వడం చాలా కష్టం. మీకు ఉప్పు అనేది సరిపోనట్టుగానే అనిపిస్తుంది, కానీ అది దించిన తర్వాత చల్లారిన తర్వాత మీరు చూసుకోండి, ఉప్పు అన్నది మనకి సరిపోనట్టుగా అనిపిస్తుంది, కానీ చక్కగా సరిపోతుంది. చూసుకొని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా ఇంకొక 5 నిమిషాలు ఉడికించుకున్నట్టయితే చూసారా, మనకి సగ్గుబియ్యం అనేది బాగా ట్రాన్స్పరెంట్గా వచ్చేసింది. ఇప్పుడు ఇది ఉడికిపోయింది, దీన్ని దించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం గోరువెచ్చగా కొంచెం చల్లారిన తర్వాత ఒక 10 నిమిషాలు అనుకోండి, ఒక 10 నిమిషాల తర్వాత ఇందులో మజ్జిగని యాడ్ చేస్తున్నారు మా మదర్. ఈ మజ్జిగ అనేది ఎందుకు యాడ్ చేసుకోవాలి అంటే ఇది ఒక 1/2 లీటర్ మటుకు మజ్జిగ ఇందులో పట్టింది ఫ్రెండ్స్. ఈ మజ్జిగ వలన మనకి వడియం అనేది వేయించుకున్న తర్వాత తెల్లగా ఉంటుంది, చక్కగా విచ్చుకున్నట్టుగా వస్తుంది. కొంతమంది ఇందులో నిమ్మరసం కూడా వాడతారు మజ్జిగ బదులు. తర్వాత జీలకర్రను యాడ్ చేస్తున్నారు. ఒక 2 స్పూన్స్ మటుకు జీలకర్రను యాడ్ చేసుకోండి. 2 టేబుల్ స్పూన్స్ మటుకు పెద్ద స్పూన్స్ యాడ్ చేయాలి ఫ్రెండ్స్. మీరు ఉడుకుతున్నప్పుడు కనుక మీరు జీలకర్ర యాడ్ చేస్తే కనుక మనకి చేదు అనేది వస్తుంది. సో ఇలా దించుకున్న ఒక 10 నిమిషాలు, పావు గంటకి మీరు మజ్జిగ కానీ జీలకర్ర కానీ కలుపుకోండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు కొంచెం చల్లారింది కదా, ఈ స్టేజ్లో కొంతమంది ఉప్పు అనేది చూసుకొని సరి చేసుకోవాలి ఫ్రెండ్స్. మా మదర్కి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి కరెక్ట్గా యాడ్ చేసేసారు. ఈ 3 kgs అనేది 1 kg కింద సెపరేట్ చేసి చల్లారి పెట్టాము. తర్వాత సగ్గుబియ్యం కవర్స్ ఫ్రెండ్స్, ఇప్పుడు వీటిని చక్కగా పరుచుకొని ఈ విధంగా సగ్గుబియ్యం అనేది పెట్టుకోవాలి. మీరు ఇలా పెట్టేటప్పుడు దాన్ని సరి చేయడం కానీ రుద్దడం కానీ చేయకూడదు. జస్ట్ గరిటెతో తీసి అలా పెట్టేసుకుంటూ ఉండాలి పలసగా. ఇది ఒక రోజంతా ఎండిన తర్వాత చూసారా, ముందు అంచులు అనేది మనకి ఎండిపోతాయి, మధ్యలో ఇంకా స్టిక్కీగా ఉంది, ఇంకా కొంచెం ఎండనివ్వాలి. చూసారా, ఇవి పూర్తిగా ఎండిపోయిన తర్వాత ఈ విధంగా కవర్ని కింద చేతితో పట్టుకుంటూ ఇంకో చేతితో ఈ విధంగా సెపరేట్ చేసుకుంటే ఈజీగా మనకి వడియాలు అనేవి వచ్చేస్తాయి ఫ్రెండ్స్. ఈ విధంగా చూసారా ఎంత ఈజీగా వచ్చేస్తున్నాయో. సాయంత్రం కల్లా చూసారా ఎంత పొడి పొడిగా అయిపోయి మనకి ఎంత షైనీగా చక్కగా వచ్చేసాయో. ప్రతి వడియంలో జీలకర్ర అనేది కూడా చక్కగా కనిపిస్తుంది. ఇప్పుడు వీటిని ఒక ఎయిర్ టైట్ డబ్బాలో పెట్టి నిల్వ చేసుకుంటే సంవత్సరం పాటు చక్కగా నిల్వ ఉంటాయి. ఇప్పుడు మనం ఈ వడియాల్ని వేయించుకొని చూద్దాం. ఆయిల్ వేడైన తర్వాత ఈ విధంగా వడియాల్ని వేయించుకున్నట్టయితే చూసారా ఎంత చక్కగా విచ్చుకుంటున్నాయో. తప్పకుండా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.